ఇక్కడ నాకు తెలిసి ఇలా డిమాండ్ చేసి సీట్లు ఇస్తున్న నాకు తెలిసి నార్మల్ ఎవరు లేరు. నాకు ఖచ్చితంగా మా ఏరియాలో కానీ రాయలసీమ ప్రాంతంలో కానీ నాకే ఇవ్వాలి, నేనే డిసైడ్ చేశాను, ఎవరు వచ్చినా నాకు కానీ చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. గతంలో కూడా ఎప్పుడు చూడలేదు ఇస్తున్నట్టున్నా. అయితే ఆయన నమ్మకం ఆయన ముందు ఏమో ఇస్తారని అది కొంచెం మనకు కాన్ఫిడెన్స్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో పార్టీలో ఆయన జాయిన్ అవ్వాలి, ఆ సభ్యత్వం తీసుకోవాలి, కార్యక్రమం నిర్వహించాలి, తర్వాత ఆ పార్టీ నుంచి సీట్ తీసుకోనేది ఈ జనం ఏ నాయకుడైనా మారితే అవి చేస్తారు. ఇప్పుడు వరప్రసాద్ గారి తిరుపతి నుంచి మారినా కూడా ఆయన ఆ పార్టీలో జాయిన్ అయ్యి తీసుకున్నాడు. సో అట్లాంటి సత్సంప్రదాయాలు ఉన్నాయి. కానీ మీరు 3 పార్టీలు ఎవరు వచ్చినా సరే మా ఇంటికే రావాలి, మా ఇల్లు తప్ప వేరే ఇల్లు లేదు, మీకు వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు అని డిమాండ్ చేసే సిచ్యువేషన్ లో నాకు తెలిసి రాజకీయ నాయకులు ఉండరు. ఉండినా అది వర్కౌట్ కాదు. దానివల్ల అధినేతలు ఫిట్ అవుతారు సిస్టమ్ కూడా. ఎందుకంటే మా పార్టీలో డెసిషన్ కూడా నువ్వే చెప్పేస్తావా అంటారు ఎవరైనా. అది కొంచెం సార్ చెప్పండి సార్ చెప్తున్నారు. ఒక ప్రధానమైన అంశం ఏంటంటే రఘురామకృష్ణరాజు వాస్తవంగా చంద్రబాబు గారు హామీ ఇవ్వడం వలన జగన్ మీద పోరాడారా, జగన్ మీద పోరాడుతున్నారు కాబట్టి చంద్రబాబు గారి దగ్గరికి తీశారా? లేదు సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతోనే ఆయన పోరాటం స్టార్ట్ చేశాడు. సో ఆయన స్టార్ట్ చేసినప్పుడు మేము ఆయన్ని ఎంకరేజ్ చేయాల, ప్రశ్నిస్తున్నాడు. ఆయన ప్రశ్న సమాధానం చెప్పండి. చెల్లెలు కూడా ప్రశ్నిస్తా ఉంది, ప్రశ్నించమని చెప్తా ఉంది. అడుగుతున్నారా, నేను చాలా సునీత గారు మేము చెప్పాము ప్రశ్నించమని చెప్పి, సునీత గారు మేము చెప్పామా అది అనలేం కదా. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. రఘురామకృష్ణరాజు కూడా ఆయన వ్యతిరేకత మాట్లాడడం మొదలు పెట్టాడు. సో మీరే అన్నారు శత్రువు మన మిత్రుడు అని. ఆయన కూడా మాట్లాడతారు, ప్రశ్నించండి, ఆయన సమాధానం చెప్తారు. దాంతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడడం మొదలు పెట్టాడు. పెద్ద స్థాయికి వెళ్ళిపోయింది. తర్వాత ఏం పరిణామం జరిగి మీరు చూశారు. ఏమైతే కానీ రఘురామకృష్ణరాజు గారు మాత్రం పోటీ చేయాలనుకున్న సంకల్పం మంచిదే, కానీ పోయే దారి కట్టగలేదు. ఏదో పార్టీకో ఒక పార్టీకి వెళ్ళి ఆడ ఉండి వాళ్ళ కార్యక్రమాలని ఓకే చేసుకున్న తర్వాత వచ్చా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, ఇంకో పార్టీ అనలేను. కానీ ఆయన అనుకున్న ఏమి ఒక రూట్ తీసుకురాలేదు. ఎవరైనా సరే నాకు ఇస్తారులే, అది నేనైనా మీరైనా అది చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. కాబట్టి అలానే ఫీల్ అవుతారు అధినేతలు కూడా. ఎందుకంటే ఇందిరా గాంధీ ముందున్నో, సోనియా గాంధీ ముందున్నో మీరేది నాకే ఇవ్వాలి సీటు, మీరు ఇచ్చే సమస్య లేదని చెప్పలేరు కదా. అదే మోడీ గారి ముందర సీట్ ఇస్తే నాకు వేరే ఆ ఏరియాలో మీకు వేరే అవకాశం లేదు, ఆప్షన్ లేదని చెప్తే పర్సనల్ గా కూడా హర్ట్ అవుతారు చాలా మంది. కాబట్టి ఆ సభల్లో మాట్లాడడం అనేది కూడా నాకు తెలిసి గతంలో ఏళ్ళని కూడా చెప్పలేదు సార్. కమ్యూనిస్ట్ పార్టీ కూడా తెలియలేదు. ఎందుకంటే 3 పార్టీ నాయకులు కూడా ఈ మీటింగ్ మాట్లాడరు, ఎందుకంటే పార్టీ నిర్ణయాలు కట్టుబడి ఉంటారు. కాబట్టి అది ఎందుకో ఆయన స్వయంకృపాదంగా మారింది. సరే, పరిష్కారం అనేది చూడాలి, వెయిట్ చేయాలి. అది మంచిగా దారి చేస్తుందా, చెడు దారి చేస్తుందా. కానీ కొంతవరకు ఆయన చేసిన సర్వీసులు, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న పట్టు, వాళ్ళకున్న అంటే వాళ్ళ రాజులు సంబంధించిన వ్యవహారాలను కూడా కొంత కలిసి వస్తుందని ఉద్దేశంతో ఇండిపెండెంట్ గా నిలబడే అవకాశం ఉంటుందేమో, ఏమీ లేకపోతే అని కూడా అనుకుంటున్నా. సో ఆ దిశగా అడుగులు ఇచ్చు భవిష్యత్తులో. అంటే ఏ పార్టీ ఇండిపెండెంట్ పోటీ చేస్తే మాకు నష్టం చేసేద్దామని ఎలా చౌదరి గారు మేము ఉన్నాం కదా. ఒక మాట ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ మాట్లాడండి. ఒకటే